శివ సూత్రాలు 13వ సూత్రం ఇచ్ఛాశక్తి ఉమా కుమారి యోగి సంకల్పం శివుని తేజో శక్తి. 1. పంచముఖ ఈశ్వరుడు. భగవానుడైన శివునికి 5 ముఖాలు ఉన్నాయి. ఇవి 5 దైవిక అంశాలను సూచిస్తాయి. అవి ఈశాన, తత్పురుష, సద్యోజాత, వామదేవ మరియు అఘోర ముఖాలు. ఈశాన ముఖంలో చిత్ శక్తి అనగా చైతన్యం ప్రధానమైనది. అదేవిధంగా తత్పురుష ముఖంలో ఆనందశక్తి, సద్యోజాత ముఖంలో ఇచ్ఛాశక్తి, వామదేవ ముఖంలో జ్ఞానశక్తి మరియు అఘోర ముఖంలో క్రియాశక్తి ప్రధానమైనవి. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ. శివ సూత్రాలు 13వ సూత్రం ఇచ్ఛాశక్తి ఉమా కుమారి యోగి సంకల్పం శివుని తేజో శక్తి. 2. ఇచ్ఛాశక్తి యోగి సంకల్ప శక్తి. శివుడు శక్తి సంపూర్ణుడు. ఈ సూత్రం ఒక యోగిని ఉద్దేశించి వివరించబడింది. ఇచ్ఛాశక్తి అనేది యోగి యొక్క సంకల్ప శక్తి. ఒక యోగి ఎల్లప్పుడూ శివుడిని పొందేందుకు స్వాభావికమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటాడు. తన దృఢమైన సంకల్ప శక్తి సహాయంతో యోగి క్రమంగా శివుని యొక్క అద్భుతమైన మరియు నిర్మలమైన పూర్ణ శక్తి కేంద్రంలోకి ప్రవేశిస్తాడు. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ. శివ సూత్రాలు 13వ సూత్రం ఇచ్ఛాశక్తి ఉమా కుమారి యోగి సంకల్పం శివుని తేజో శక్తి. 3. శివునితో పూర్ణ ఐక్యత. యోగి యొక్క చైతన్యం శివునితో కలవడానికి స్వచ్ఛంగా ఉండాలి. యోగి యొక్క సంకల్ప శక్తి అంటే అతని ఇచ్ఛాశక్తి ఏ విధమైన విరుద్ధమైన ఆలోచనలు లేకుండా ఒక కుమారిలాగా శివ చైతన్యంపై మాత్రమే తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించగలగాలి. శివుడిని పొందేందుకు తపస్సు చేసిన ఉమవలే శివునితో సమానమైన తేజస్సును ఒక యోగి సాధించి ఉండాలి. అప్పుడే పూర్ణ ఐక్యత యోగికి సిద్ధిస్తుంది. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.